హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగా ఉన్నామండి. ఒక మంచి రెసిపీ అనమాట. సో సింపుల్ అండ్ ఈజీగా చేసే రెసిపీ. సో టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. సో ఇదేంటి అనేది అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే మాత్రం ఒక గోధుమ పిండి బెల్లం ఉంటే సరిపోతుందండి. సో ఇదేంటి ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూసేద్దాం పదండి. సో ముందుగా అయితే బెల్లం తీసుకొని బెల్లాన్ని అయితే వాటర్ పోసి కరగబెట్టాలి. సో నేను ఆ బెల్లం ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కాబట్టి అసలుకే కరగలేదనమాట. సో నేను పొయ్యి మీద పెట్టి బెల్లాన్ని అయితే మొత్తానికి కరిగించేసాను. బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో నుంచి అయితే బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఎందుకంటే పైన చూడండి ఆల్రెడీ చెత్త అయితే మనకి ఫామ్ అయిపోయింది. బెల్లంలో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ డస్ట్ పోయడానికైతే నేను ఇలా స్ట్రైనర్ తీసుకొని బెల్లం వాటర్ని అయితే వడగట్టేశాను. సో వడగట్టిన వాటర్కి సరిపడా గోధుమ పిండి అయితే వేసుకోవాలన్నమాట. సో బెల్లం క్వాంటిటీని బట్టి మనం గోధుమ పిండి తీసుకోవాలి. నేను 1 కప్ బెల్లం తీసుకున్నా కాబట్టి సో అందులో వాటర్ వేసి కరిగించాక వచ్చిన మిశ్రమంలో అయితే మనము గోధుమ పిండిని అయితే వేసుకొని కలుపుకోవాలండి. సో కొంచెం కలపడానికి అయితే టైం పడుతుంది అంతే. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట. సో మొత్తానికైతే ఉండలు లేకుండా అయితే బెల్లంని అలాగే గోధుమ పిండిని అయితే కలుపుకోవాలి. సో వీలైతే యాలకుల పొడి అయితే వేసుకోండి. నేనైతే వేయడం మర్చిపోయాను, వేస్తే బాగుంటుందేమో అని అయితే అనిపిస్తుంది అనమాట. సో నేను పిండి వేస్తూ మనకి గోధుమ పిండి మొత్తం మనకి దోశ బ్యాటర్ లాగా వచ్చేలాగా అయితే కలిపేసుకోవాలి. సో నేనైతే మంచిగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన సో ఆయిల్ అయితే వేసుకొని ప్యాన్ మొత్తం అయితే ఆయిల్ అప్లై చేయాలి. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక గరిటె తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేయకుండా మనం గరిటెతోనైతే మనం ఒక దోశలాగా అయితే వేసేసుకోవాలన్నమాట. సో దాన్ని స్ప్రెడ్ చేయొద్దు. అది కొంచెం ఫ్రై అయిపోయి ఉడికింది అనిపించినాక పైనుంచి ఆయిల్ వేసుకొని కొద్దిగా మనం మెల్లమెల్లగా అయితే తీసుకోవాలి. జల్దీగా అయితే రాదనమాట. ఎందుకోసం అంటే బెల్లం వేసాం కాబట్టి బెల్లం అనేది మన ప్యాన్కి అతుక్కుపోతుంటుంది కాబట్టి స్లోగా మెల్లిగా అయితే తీసుకోవాలన్నమాట. సో నేనైతే నెమ్మదిగా తీస్తున్నాను. కొంచెం భయంగానే తీసాను. ఫైనల్గా అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే రెసిపీస్ అయితే 5 minutes to 6 minutes లోపే ఉంటాయండి. ఎక్కువ లెంతీగా ఉండవు. చాలా సింపుల్గా ఈజీగా జల్దీగా చెప్పేస్తాను. వీడియోకి అయితే లైక్ చేయండి, మర్చిపోవద్దండి. సో మేమైతే ఇలా దోశలు వేసుకొని అయితే తిన్నాము ఈవినింగ్ స్నాక్స్ లాగా. సో పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగితే అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు కదా అని అయితే నేనైతే ప్రిపేర్ చేశాను అనమాట. సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే చూడండి. This video guys. Guys, like and comment చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. చూసారు కదా, మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.